మహావృక్షాలు పశుపక్షాదులకు ఆవాసంగా మారి నీడనివ్వడం ప్రకృతి ధర్మం. ఆ మహావృక్షమే మరిన్ని వృక్షాలకు ఆధారమైతే అది కొంచెం విడ్డూరమే. ఓ వృక్షం మరో 6 చెట్లకు ఆవాసంగా మారి సప్తవృక్షంగా వాసికెక్కడం ఓ విశేషమైతే, ఆ సప్తవృక్ష సముదాయం పూజలు అందుకోవడం మరింత విశేషం. సప్తవర్ణాలు, సప్త స్వరాలు, సప్త ఋషులు, సప్త సముద్రాలు, ఇలా అతి విలువైనవన్నీ సప్త సంఖ్యలోనే ఉన్నాయి. ఇదే కోవలో చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం వేపంజరిలో ఉన్న సప్త వృక్ష సముదాయం భక్తులకు కొంగు బంగారంగా మారి పూజలు అందుకుంటోంది. వేపంజరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో దశావతార పుష్కరిణి సమీపంలో వెలసిన ఈ సప్త వృక్షాన్ని ప్రజలు పవిత్రంగా భావిస్తారు. మర్రి చెట్టులో వేప, బిల్వ, చింత, మద్ది, పనస, రావి చెట్లు పెరుగుతున్నాయి. వేళ్ల ద్వారా భూమి నుంచి నీటిని, ఇతర ఖనిజ లవణాలను తీసుకుని చెట్లు జీవనం సాగించడం సహజం. ఈ 6 చెట్లు మాత్రం మర్రి చెట్టుపైనే పూర్తిగా ఆధారపడ్డాయి. పక్కనే చెట్ల పేర్లతో జాబితా పలకను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. పసుపు దానముతో ప్రదక్షిణం నూలు చుట్టి తన కోరికలు నెరవేర్చినట్లయితే అక్కడ కల్పవృక్షతరు అనేటటువంటి మాత యొక్క అనుగ్రహంతో వారి యొక్క కోరికలు నెరవేర్చినట్లుగా ఇక్కడ ప్రజలు భావించుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కల్పవృక్షతరు చెట్టుకి ఆత్మశుద్ధి కొరకు, తన యొక్క ప్రార్థన కొరకు ఆ యొక్క పసుపు దానం చెట్టు ప్రదర్శన చేసినట్లుగా ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి వృక్షము కలదు. ఆ యొక్క వృక్షము పేరే కల్పవృక్షము అన్నటువంటి పేరు కలదు. అదే కల్పవృక్షం అనేసింది, దానికి నామకరణం చేసి దేవుడు కల్పవృక్ష దేవుడిని తెచ్చి పెట్టి దాన్ని ఇది చేస్తా ఉన్నాము. ఈ వృక్షం కూడా పురాతన వృక్షం, ఈ మర్రి వృక్షం కూడా, దాంట్లోనే ఈ చెట్లు ఉత్పత్తి అయిందంటే మనకు ఒక సంతోషం. అది వేపంజరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉన్న పుష్కరిణి చుట్టూ మహావిష్ణువు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తాయి. లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకున్న భక్తులు ఈ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోర్కెలు నెరవేరాలంటూ ఊయళ్లు, మొక్కుబడులు కడతారు. 200 సంవత్సరం ముందు కలిగిన స్వయంభుగా వచ్చిన మానులు 7 మాను ఉండింది సార్. ఆ మాను ముందులోక మునీశ్వరుడు దేవుడును, వినాయకుడు, కల్పవృక్ష అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఏదైనా కోరిక ఉంటే పరిహారం ఉంటే, అதாவது పెళ్లి, సంతాన భాగ్యం, ఉద్యోగం, ఏ ప్రాప్తం కోరిక ఉంటే ఇక్కడ నూలు చుట్టి 11 చుట్టి దేవుడిని 11 చుడతారు. వాళ్ళ కార్యాలు నడిపి కార్యసిద్ధి అవుతుంది. అనేక చెట్ల సంగమంతో ఏర్పడిన ఈ మహావృక్షం పలువురిని ఆకర్షిస్తోంది, వింతను గొలిపి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వృక్షాన్ని పవిత్రంగా భావించి భక్తులు పూజలు నిర్వహించడం ఇక్కడి విశేషం. కెమెరామెన్ కోటేశ్వరరావుతో రాయుడు, చిత్తూరు, ఈటీవీ న్యూస్.